నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తల్లి ఒడిలో కాదు ముళ్ళ పొదల్లో పసికందు. నాయుడుపేటలో హృదయ విదారక ఘటన. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని చంద్రబాబు నాయుడు కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ముళ్ళ పొదల్లో నుండి పసిపాప ఏడుపులు. సుజాత అనే మహిళ బయటకు రాగా పసిపాప ఏడుపులు మహిళ చుట్టుపక్కల ప్రాంతాలను గాలించగా ఓ ముళ్ళ పొదల్లో అప్పుడే జన్మించిన పాప. చెక్ చేసి మీకు సాగుతున్నదానికి నేను రైట్స్ ఇస్తానని చెప్పాడు. తీసుకొచ్చాడు. మీకు ఇవ్వనని చెప్తున్నారు. మేము ఆశపడ్డాము, మా బిడ్డ పోయినారు, సాగుకుందామని ఆశపడ్డాము. చెప్పుకున్నప్పుడు బాగుంది. శివగారు మా దాంట్లో కూడా ఫోటో తీసి ఇచ్చాయండి. మీరు అలా చెప్పకపోయినా వాళ్ళు దొరికిపోతారు. పోలీస్ ద్వారా పోతాం. చంద్రబాబు నాయుడు కాలనీలో అక్కడ స్థానికులు మరియు అంగన్వాడీ టీచర్ తెలిపిన ప్రకారము సూపర్వైజర్ గారికి తెలియచేయగా అక్కడ ఒక గర్ల్ చైల్డ్ వారు చెప్పిన ప్రకారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక బేబీ అరుపు వినిపించగా, ఏడుపు వినిపించగా వారు వెంటనే ఒక 5-6 మంది అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ స్థానికులు వెళ్ళి చూసి గర్ల్ చైల్డ్గా గుర్తించడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ళకంపల్లో పెట్టేసి వెళ్ళిపోయారు. వెంటనే అక్కడ స్థానికులు ఆ బిడ్డని రక్షించారు. రాత్రంతయు ఉదయం 9 గంటలకు మా టీచర్కి తెలియగానే వెంటనే మా అంగన్వాడీ టీచర్ మరియు సూపర్వైజర్ గారు CHC నాయుడుపేటకి తీసుకొచ్చి పీడియాట్రిషియన్ గారికి చూపెట్టగా బిడ్డ హెల్త్ కండిషన్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. మన CHC నాయుడుపేట వారు తెలియజేసిన ప్రకారం బిడ్డ హెల్తీగా ఉన్నప్పుడు వారు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం శిశుగృహ తిరుపతికి తరలించడం, అక్కడ చేర్చడం జరుగుతుంది. తర్వాత SI నాయుడుపేట వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా వారి విమెన్ కానిస్టేబుల్ గారిని పంపించారు. FIR తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ప్రకారం మనము చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ప్రవేశపెట్టి ఆ బిడ్డని శిశుగృహాలు జాయిన్ చేయడం జరుగుతుందని తెలియజేస్తారు.